తిరుపతిలో రంజాన్ వేడుకగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. మైనార్టీల మనోభావాలను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇబ్బంది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలో 30 సంవత్సరాల నుండి రైల్వే ఈద్గా మైదానం పోరాటం చేస్తున్నామని, త్వరలోనే రైల్వే అధికారులతో మాట్లాడుతామని చెప్పారు. मेरे भाई दोस्तों मौका आए तो हमारा जान भी चाहे उस पर लगाएंगे। हमें मुसलमान को बिठाना चाहते हैं। పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఒక నెల రోజులు రంజాన్ మాసములో కఠోర దీక్ష చేస్తూ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాసం రోజులు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ మసీదుల్లో నమాజ్ చేసుకుంటూ ఒక ఆనవాయితీగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకునే సమయం రంజాన్ మాసం. ఇటువంటి రంజాన్ మాసంలో మన అల్లా సూచించిన సూచనలు క్రమశిక్షణ, దానగుణం, శక్తి, భక్తిభావం కలయిక ఈ యొక్క రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా దయ అందరిపైన ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లింల పాలిటీ తన ఎన్నలేని ప్రేమ చూసుకుంటూ గౌరవ ఎన్టీ రామారావు, దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. గత 5 ఏళ్లలో ఇనాములకు శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండింది. అవన్నీ కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మసీదుకు మన 5,000 రూపాయలు ఇవ్వడం ఆనవాయితీగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇనాములకు, మౌజములకు 5,000, 10,000 ఇచ్చి వాళ్ళని మసీదులను కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రార్థనలు తెలియజేసుకుంటూ ఉన్నారు.